ఎటు చూసినా ఎత్తైన భవనాలు, ఎక్కడ చూసినా ట్రాఫిక్ బాధ నుంచి తప్పించే ఫ్లైఓవర్లు. హైదరాబాద్ వెలిగిపోతుంది, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోతుంది. ఇలాంటి కామెంట్స్ చాలానే చూసాం, విన్నాం. అయితే ఇదే హైదరాబాద్లో ఓ ఫ్లైఓవర్ పరిస్థితి దయనీయంగా ఉంది. 6 ఏళ్లు దాటినా పూర్తి కాక స్థానికులకు నరకం చూపిస్తుంది. అదేదో మారుమూల నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కాదు, అత్యంత కీలకమైన ప్రాంతంలో నిర్మాణం. అది పూర్తయితే హైదరాబాద్లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అవుతుంది. కానీ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలై 6 ఏళ్లు గడిచినా 30% పనులు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారినా, కాంట్రాక్టర్లు మారినా ఫ్లైఓవర్ పనులు మాత్రం కంప్లీట్ కావడం లేదు. రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 10 జిల్లాలకు వెళ్లవలసిన రహదారి సరిగ్గా లేకపోవడం, ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో ఉప్పల్లో ప్రజలు నరకం చూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఉప్పల్ నుంచి నారపల్లికి వెళ్లాల్సిన ఫ్లైఓవర్ తలరాత మాత్రం మారట్లేదు. గత 6 ఏళ్ల నుంచి ఈ ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు కూడా ట్రాఫిక్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. వర్షం వస్తే వరద, బురద, గుంతలు, దీంతో ఇబ్బంది పడతారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు వెళ్లాలంటే ఉప్పల్ దాటాల్సిందే. కేవలం యాదగిరిగుట్ట మాత్రమే కాదు, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలకు వెళ్లాలంటే ఉప్పల్ నుంచే వెళ్లాలి. దాదాపు 10 జిల్లాలను హైదరాబాద్తో అనుసంధానం చేసే కీలకమైన ప్రాంతం ఈ ఉప్పల్. ఇలాంటి ప్రాంతంలో నిర్మించాల్సిన ఫ్లైఓవర్ పనులు 1 అడుగు ముందుకు, 4 అడుగులు వెనక్కు సాగుతున్నాయి. 2 ఏళ్లు టార్గెట్ గా పెట్టుకుని ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు 6 ఏళ్లు దాటినా పూర్తవ్వలేదు. 2018లో ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్ట్ కంపెనీ కొంతమేరకు పనులు పూర్తి చేసింది. ఆ తరువాత మరో కాంట్రాక్టర్ చేతికి ప్రాజెక్టు వెళ్లింది. అక్కడ కూడా పనులు పెద్దగా సాగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తి కావలసిన ఫ్లైఓవర్ పనులు ఈ 6 ఏళ్లలో 30% కూడా పూర్తి కాలేదు. గత 6-7 ఇయర్స్ నుంచి సేమ్ సిచ్యువేషన్ అండి. వర్షం వస్తే మాత్రం ఇక 1-2 గంటలు పడుతుంది. ఇక్కడ హెల్మెట్ లేకపోతే తల నిండా దుమ్మే ఉంటుంది. అసలు ఇటు నుంచి జర్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. గంటల ట్రాఫిక్. ఎండాకాలం అయితే దుమ్ముతో ఫేస్ అంతా నిండిపోతుంది. ఇంటికల్లా వెళ్ళేసరికి దారుణంగా ఉంది సిచ్యువేషన్. బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ ఫ్లైఓవర్ కాకపోయినా అది 6-7 ఇయర్స్ అయింది, అది అవ్వట్లేదు. ఎలాగో కనీసం ఈ రోడ్డు అన్నీ డెవలప్ చేసి పోస్తే కొద్ది ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందండి. పనుల్లో జాప్యం కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఏడాది దసరా నాటికి ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించినా ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వల్ల ప్రజల్లో నమ్మకం కుదరడం లేదు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ప్లస్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది. మాకు పోనీకి ఇబ్బంది అవుతుంది, ఆఫీసులకు టైం అవుతుంది. సో పబ్లిక్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్ అంటే మన వాహనాలకి మొత్తం ఫుల్ ట్రాఫిక్, మాకు పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. అది మెయిన్ ప్రాబ్లం. దుమ్ము చాలా, పొల్యూషన్ అయితే చాలా ఉంది. పనులు పూర్తి కాకపోవడం, రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఇరువైపులా ఉన్న దుకాణాల్లోకి విపరీతమైన దుమ్ము వస్తోంది. దుకాణాల ముందు కనీసం వాహనాలు పార్క్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక వర్షం పడిందంటే నరకమే. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గుంత ఉందో అర్థం కాని పరిస్థితి. చాలా ఇబ్బంది అవుతుంది. దుమ్ముకి ఊరు ఎమ్మెల్యే అందరూ వస్తారు కానీ ఊరు అడుచుకుంటే దీని గురించి చాలా దుమ్ము. మాకైతే ధమాకా దుమ్ము. ఈ దుమ్ము ఏంది, ఆగమాగం ఉంది. ఈ ఫ్లవర్ అయితే లేదు, ఈ దుమ్ము అంతా ఆగమాగం అవుతుంది మాకు. ప్రాజెక్టులో జాప్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రానికి, అటు నిర్మాణ సంస్థకు జరిమానా విధించినా పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. అసలు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఈ ప్రాజెక్టు చరిత్ర ఏంటి? ఎంత శాతం పనులు పూర్తయ్యాయి? ఇంకా ఎంత శాతం పనులు చేయాల్సి ఉంది? పాలకులు చెబుతున్నట్టు నిజంగానే వచ్చే ఏడాది దసరాకు ఫ్లైఓవర్ సిద్ధమవుతుందా? ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ హైదరాబాద్లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్. ఇది పొడవు 6.2 కిలోమీటర్లు. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 2018లో ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 626.8 కోట్ల రూపాయల వ్యయంతో 6 లేన్స్ ఫ్లైఓవర్ను నిర్మించాలనేది ప్రతిపాదన. ఒప్పందం ప్రకారం 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలి. ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం భూసేకరణ పనులు పూర్తి చేసి కేంద్రానికి అప్పగించాలి. కానీ ఆ పనులు సకాలంలో పూర్తి కాలేదు. తెలంగాణలో ప్రభుత్వం మారింది. అయినప్పటికీ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.
2026 అక్టోబర్ 31 నాటికి ఈ కారిడార్ను పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 6 ఏళ్లలో 30% పనులు కూడా పూర్తి కాలేదు. ఇదే వేగంతో పనులు జరిగితే మరో 2 ఏళ్లైనా ఫ్లైఓవర్ సిద్ధం కాదంటున్నారు స్థానికులు. జరుగుతుంది. అది కోమటిరెడ్డి గారు వస్తున్నారు, దసరా వరకు అయిపోతుందని చెప్తున్నారు ఆయన. మొన్ననేమో మేము కూడా ధర్నా చేసినాము. అమిత్ షా గారు వస్తే అంబర్పేటలో 10 రిప్రజెంటేషన్ ఆయన చెప్పాడు మీడియా ముఖంగా, సభాముఖంగా. అదేవిధంగా తొందరగా సంవత్సరంలో అయిపోతుంది. నేను ఈ గాయత్రి ఎవరైతే ఉండో ఏజెన్సీ అది మారుస్తున్నాము, అంబర్పేటలో ఎవరైతే కట్టిరో వాళ్ళకి ఇస్తున్నాం ఆయన కూడా చెప్పిండు. కానీ ఇంతవరకు ఆ పని స్టార్టే కాలేదు. ఇప్పుడు ఏడు ఉంది అట్లే ఉంది, ఏది ప్రోగ్రెసే లేదు పని. ఉప్పల్ జంక్షన్ నుంచి నల్ల చెరువు, పీర్జాదిగూడ కమాన్, బోడుప్పల్ డిపో, మేడిపల్లి, చెంగిచెర్ల చౌరస్తా వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. వాహనాలు నిత్యం గంటల తరబడి రోడ్లపై నిలిచిపోతుంటాయి. ఇక వర్షం కురిసినప్పుడు, ఫంక్షన్లు జరిగినప్పుడు పరిస్థితి మరింత ఘోరం. 145 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 52 పిల్లర్లు మాత్రమే పూర్తయ్యాయి. ఉదయం సాయంత్రం వేళల్లో మేడిపల్లి నుంచి ఉప్పల్ రావడానికి ఒక్కోసారి గంట పడుతోంది. కారిడార్ పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారం ఏమో కానీ నిలిచిన నిర్మాణం పనులతో నరకం చూస్తున్నారు స్థానికులు. ముఖ్యంగా నగరం నుంచి వరంగల్ వైపు వెళ్లేవారు ఉప్పల్ రింగ్ రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచెర్ల చౌరస్తాల్లో ట్రాఫిక్ రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అధికారులు పనులు జరుగుతున్నాయంటున్నారు. నారపల్లి వద్ద స్లాబ్ వర్క్ జరుగుతోందని చెబుతున్నారు. కానీ ఉప్పల్ ప్రాంతంలో పిల్లర్స్ పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తుండడం గమనార్హం. ప్రభుత్వాలే కాదు, కాంట్రాక్టర్లు మారినా కానీ నారపల్లి నుంచి ఉప్పలుకున్నటువంటి ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫ్లైఓవర్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.